హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా, మీరు బాగుండాలని అనుకుంటున్నాను. ఇంకా వీడియో అయితే పోస్ట్ చేసి చాలా రోజులు అయింది కదా అండి, ఇంకా వీలు అవ్వట్లేదు నాకు కూడా వీడియోస్ తీసుకోవడము. ఇంకా కొన్ని పనులు ఉండడం వల్ల నాకు ఇంకా వీలు కాలేదండి వీడియో అయితే పెట్టడము. ఇంక ఇక్కడ పిల్లలు అయితే పాయసం అడిగారని చెప్పి వాళ్ళ కోసమని పాయసం అయితే రెడీ చేశాను. తర్వాత ఇంకా ఛాయ్ అయితే పెడుతున్నాం మా వారికి నాకని. ఇంక ఇక్కడైతే ఇంకా ట్రైపాడ్ స్టాండ్ అయితే వచ్చిందండి, ఆర్డర్ అయితే చేసిందంట మా ఆయన. నాకు తెలియదు ఇంటికి వచ్చే వరకు అసలు ఇది. ఇంకా పిల్లలు రీల్స్ కూడా చేస్తారు, అట్లనే నాకు కూడా ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి ఇంకా ఆర్డర్ అయితే చేశారు మా వారు నాకు తెలియకుండా. ఇంక ఇది క్వాలిటీ అయితే చాలా బాగుందండి. ఇంకా నేను మా వారు కలిసి ఇంకా ఓపెన్ అయితే చేస్తున్నామండి స్టాండ్ ఎలా వచ్చిందని. ఇంకా నేను వీడియోస్ అన్నీ హ్యాండ్తోనే తీసుకుంటున్నాను అని చెప్పేసి ఇంక ఇదైతే బుక్ చేసాడండి చెప్పకుండా. ఇంకా మా వారైతే అన్నీ స్టాండ్ అయితే ఫిట్టింగ్ అయిపోయిందండి. ఫిట్ చేసేసి ఇంకా మొబైల్ పెట్టేసి దానికి చూస్తున్నాము ఉంటుందా లేకపోతే ఆ వెయిట్కి మొబైల్ వెయిట్కి లేదా అని. ఇంకా స్టాండ్ అయితే బాగుందండి, ఇంకా కాపాడుకోవాలి మనం దీన్ని పిల్లల చేతుల్లో. ఇంకా మార్నింగ్ పనులన్నీ అయిపోవచ్చినాయండి. ఇంకా సమ్మర్ అయితే వచ్చేసింది కదా అండి మనకు. ఇక్కడ మిరపకాయలు అయితే తీసుకొని ఇంకా ఇవి తొడిమలు అయితే తీసాము. ఇంకా హెల్ప్ చేయడానికి మా ఫ్రెండ్ కూడా వచ్చిందండి తను నాకు. ఇంకా ఆఫ్టర్నూన్ వంటకైతే ప్రిపేర్ అవుతున్నానండి ఇక్కడ. ఇంకా మటన్ బ్లడ్ కూడా తీసుకొచ్చిండు, చాలా రోజులు అయింది ఇంకా అని చెప్పేసి. ఇంకా ఇక్కడ బ్లడ్ అయితే మంచిగా వాష్ చేసుకొని ఇంకా వాటర్లో అయితే ఉడికించుకోవాలండి కొద్దిసేపు. ఇంకా బ్లడ్ ఉడికిపోయిన తర్వాత కొంచెం మంచిగా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలండి. కట్ చేసి పెట్టుకున్న తర్వాత పోపు అయితే వేసుకోవాలి. ఆనియన్, పచ్చిమిర్చి, ఇంకా కొంచెం లైట్గా కరివేపాకు వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇంకా ఇవి వేసేయడమే. బాగా వేగిన తర్వాత తీయాలి. ఇంకా మటన్ బ్లడ్ అప్పుడప్పుడు తింటే చాలా మంచిదండి. ఇంక ఇక్కడ బగారా రైస్ కూడా అయిపోయిందండి, మటన్ గ్రేవీ కర్రీ కూడా అయిపోయింది. ఇంకా మొన్న టెంపుల్కి అయితే వెళ్ళామండి, ఇంకా అమ్మపల్లి టెంపుల్కి అయితే వెళ్ళామండి. చాలా బాగుంది అక్కడ గుడిలో అయితే. ఇంకా దర్శనం చేసుకొని ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇలా పక్కనే పూల తోటలు అయితే కనిపించినాయండి. ఇంకా అక్కడ బాగా అనిపించింది. కొద్దిసేపు అక్కడ ఎంజాయ్ చేసేసి ఈవినింగ్ వచ్చేసామండి ఇంటికైతే. ఇంక ఇలా పకోడీ అయితే వేసి ఇచ్చానండి పిల్లలకైతే. ఇంక ఇక్కడ నాకైతే కొంచెం బాబు కూడా హెల్ప్ చేసిండండి. ఇంక ఇక్కడ శివరాత్రి కూడా వస్తుంది కదా అండి, ఇల్లు క్లీనింగ్స్ అయితే పెట్టుకున్నాను. ఇంకా నాకైతే ఇల్లు క్లీన్ చేయడానికి అయితే 2 days అయితే పట్టిందండి. ఇంకా క్లీనింగ్స్ అయితే అయిపోయినాయండి అన్నీ. ఇంకా కిచెన్ క్లీనింగ్ అది కూడా అయింది. ఇంకా నేను మొన్న బయటకు వెళ్ళినప్పుడు అయితే ఒక చిన్న ప్రెషర్ కుక్కర్ అయితే తీసుకున్నానండి, చిన్నది. ఇంకా చిన్నది ఎట్లాగో ఇంట్లోకి అవసరమని తీసుకొచ్చుకున్నానండి. ఇంకా బాగుంది చూడడానికి, అయితే చాలా చిన్నగా ఉంది. ఇంకా మన వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.